చంద్రబాబు 100 రోజుల పాలన వంచన నయవంచన అరిష్టంతో నడిచిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు చెప్పడం దారుణమని కారుమూరు ధ్వజమెత్తారు. పూర్తి తనిఖీల అనంతరమే ప్రతి వస్తువు వినియోగించడం జరుగుతుంది. 2 నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇక ఈ ప్రభుత్వాన్ని వెంకటేశ్వర స్వామి క్షమించడని కారుమూరి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాస్తే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు గంటకో స్టేట్మెంట్, కోటకో స్టేట్మెంట్, వాస్తవానికి ఎక్కడా దగ్గర లేనటువంటి మాటలు ఇవో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన ఇన్ని రోజుల ఎపిసోడ్ లో ఈవో చెప్పిన మాటలకి, ఆయన మాట్లాడేటువంటి మాటలకి ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎప్పుడు నెయ్యి డెలివరీ అయింది, ఆ నెయ్యి వాడేరా, లడ్డూ రూపంలో భక్తులకు అందిందా, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద సిట్ కమిటీని వేయటం జరిగింది ఒక ఐజీ స్థాయి అధికారిని. మరి ఐజీ స్థాయి అధికారి, సిట్ అధికారి ఎక్కడా లోకల్గా ఉండేటువంటి ఆయన కన్సర్న్లో ఉండేటువంటి వ్యక్తులు. మరి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 12వ తారీఖున 4 లోడ్లు నెయ్యి వస్తే ఎంచేదంటే తిరుపతి నేను ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, కానీ 3 టెస్టులు ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఆ ల్యాబ్స్ను కూడా గవర్నమెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి దాన్ని బాగు చేసి మంచి టెక్నీషియన్స్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. దానికి సిట్ వేస్తాడట.